గుంటూరు నగరంలో ఏపీ పీటీడీ ఈపీఎఫ్ ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ట్రైనింగ్ డెవలప్మెంట్ ఎపిస్కోపల్ ప్రేయర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఈ 6వ వార్షికోత్సవ ప్రార్థనా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, సంఘ నాయకులు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏపీ పీటీడీ ఈపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు టి శ్యామ్ కుమార్, ప్రధాన కార్యదర్శి బి అంకరాజు తెలిపారు. ప్రత్యేక ప్రార్థనలు, స్తుతి గీతాలు, ఆధ్యాత్మిక సందేశాలతో ఈ మహోత్సవం నిర్వహించారు. ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం 9 గంటలకు గుంటూరులోని సిఎస్ఐ చర్చి ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ క్రైస్తవ ఉద్యోగస్తులందరూ కలిసి కరోనా మందిరానికి వెళ్లలేని పరిస్థితిలో ఆన్లైన్ ద్వారా సమావేశం ఏర్పరచుకుని క్రైస్తవుని ఆరాధించేందుకు ఏర్పరచుకున్న సంఘం ఈ రోజుకి 6వ వార్షికోత్సవం చేసుకోవడం జరుగుతుందని ఏపీ పీటీడీ సభ్యులు తెలిపారు. ఈరోజు ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ 6వ వార్షికోత్సవ స్తుతి కూడికకు జరుపుకోవడానికి ఇచ్చేసినటువంటి మా ప్రియులందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ అంటే ఆర్టీసీలో ఉన్నటువంటి క్రైస్తవ ఉద్యోగస్తులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సహవాసం. ఈ యొక్క సహవాసాన్ని మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు టి శ్యామ్ కుమార్ గారు ఫౌండర్ కమ్ ప్రెసిడెంట్ గా ఈ యొక్క సహవాసాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా వచ్చినప్పుడు చర్చిలకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో, చర్చిలన్నీ మూతపడినటువంటి స్థితిలో ఆన్లైన్ ద్వారా, టెలిఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ యొక్క సహవాసాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ 6వ సంవత్సరం వరకు మేము అడిగిపెట్టాం. ఏ రోజు కూడా ఈ యొక్క సహవాసం ఆరాధన ఆగలేదు. ప్రతి ఉదయం 5 గంటల నుంచి 6:30 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రేయర్. ఈ యొక్క ప్రేయర్ లో ప్రత్యేకమైనటువంటి ప్రారంభ ప్రార్థన, స్తుతి కీర్తన, అలాగే చక్కని వర్తమానం. ప్రతిరోజు ఈ యొక్క కాన్ఫరెన్స్ కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఇది నిరాటంగా కొనసాగుతుంది. ఉద్యోగస్తులను కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి సహవాసం. ఈ రోజు 6వ సంవత్సరం వరకు మేము వచ్చాం. ఈ యొక్క 6వ వార్షికోత్సవ స్తుతి కూడికను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ప్రేయర్ దేవునికి ఘనత మహిమ కలుగును గాక. సహోదరులారా, జీపీఎస్ఆర్టీసీలో 2020 జనవరి 1వ తారీఖు ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ అనేటువంటి సహవాసం ఏర్పాటైంది. ఈ సహవాసం ద్వారాగా ఎంతో మంది ప్రేరణ పొంది దేవుని మార్గంలోకి రావడం జరిగింది. ఈ సహవాసంలో కలుస్తూ ఉదయ సాయంకాలం ఆరాధనలో పాల్గొంటూ ఎవరికైనా చిన్న చిన్న చెడు అలవాట్లు ఉంటే అలవాట్లకు దూరంగా ఉంటూ వాళ్ళ కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉంటూ గతంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, ఈ ఖర్చులు మార్చుకొని కుటుంబాలను ఎంతో అన్యోన్యంగా వాళ్ళతో కలిసి ఉంటూ ఉదయ సాయంకాలాలు దేవుని స్తుతిస్తూ ఎంతో మేలులు పొందుతూ ఉన్నారు. అదేవిధంగా